ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఎస్పీ ప్రశాంత్ కిషోర్తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. రేంజ్ పరిధిలో అన్ని స్టేషన్లలో సిబ్బంది కొరతను తీరుస్తారన్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్కు త్వరలో అప్గ్రేడ్ చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. తెలంగాణ బోర్డర్కు జంగారెడ్డిగూడెం ప్రాంత దగ్గర ఉండడంతో అసాంఘిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. రేంజ్ పరిధిలో నక్సలైట్ల ప్రాబల్యం లేదని జంగారెడ్డిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ అంశంపై ఆలోచిస్తామన్నారు. మరియు జంగారెడ్డిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ విజిట్ గురించి ఇక్కడ రావడం జరిగింది. సో జంగారెడ్డిగూడెము మనకు తెలంగాణ బార్డర్లో ఉన్న చాలా ముఖ్యమైన పట్టణము ఏలూరు జిల్లాలో. దాదాపు 2 లక్షల మంది జనాభా ఇక్కడ ఉన్నారు. క్రైమ్ కూడా బాగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంటర్ స్టేట్ ఉండడం వల్ల క్రిమినల్స్ కూడా ఈ రూట్ని పాస్ చేస్తారు. అక్కడ మంచి హైవే కూడా డెవలప్ అయింది మధ్య. అటుపక్క రాజమండ్రి పోవడానికి, అటు ఏలూరు సైడ్ రావడానికి, ఇటు తెలంగాణ సైడ్ పోవడానికి మంచి సెంటర్ పాయింట్ మీద ఉండడం వల్ల క్రిమినల్స్ కూడా ఈ రూట్ని వాడుతున్నారు. గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ, దొంగతనాలకు కానీ ఇక్కడంతా ఇంపార్టెంట్ ఏరియాగా మారిపోయింది. అందుకని పోలీస్ శాఖ దీని గురించి జిల్లా ఎస్పీ గారు చాలా స్టెప్స్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా మీరు చూస్తే దాదాపు 30-35 లక్షల వ్యయంతోటి పట్టణంలో ఒక 70 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అన్ని ఎంట్రన్సెస్లో కూడా ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ సిస్టమ్, అంటే ఎవరు వచ్చినా వాళ్ళ వెహికల్ నెంబర్ కూడా డిటెక్ట్ చేసేటట్టుగా మేము కెమెరాస్ పెడుతున్నాం. అంతేకాకుండా ఈ పట్టణంలో కూడా పోలీస్ స్టాఫ్ని స్ట్రెంథెన్ చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో రెగ్యులర్ ఎస్ఐ లేడు. ఇక్కడ రెగ్యులర్ ఎస్ఐ నియమించి ఇక్కడ క్రైమ్ కూడా ఒక ఎస్ఐ ఉంటే బాగుంటుంది. లాండ్ ఆర్డర్తో పాటు క్రైమ్ కూడా ఒక ఎస్ఐ ఉంటే బాగుంటుంది. అతనే ట్రాఫిక్ కూడా చూసుకుంటాడు. అట్లా వర్కౌట్ చేసి ఆఫీసర్ సంఖ్య పెంచి ఇక్కడ ఈ క్రైమ్ 2000 సీసీ కెమెరాస్ 6 జిల్లాల్లో పెట్టడం జరిగింది. అన్ని షాపింగ్ మాల్స్ కానీ, రిలీజియస్ ప్లేసెస్, చర్చెస్, టెంపుల్స్, మాస్క్స్, ఇట్లా ప్రతి చోట కూడా సీసీ కెమెరాస్ పెట్టడం. ఎక్కడైతే ఈ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ అసిస్టెన్స్ కూడా తీసుకొని పబ్లిక్ ప్లేసెస్లో సీసీటీవీ పెట్టడం, దీని మీద చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఫోకస్గా పనిచేస్తున్నాము. అంతేకాకుండా ఈ మధ్య కొంతమంది మహానాయకుల విగ్రహాలని అక్కడక్కడ అవమానిస్తున్నారు. సో అందుకని ఈ సమస్య ఉత్పన్నం కాకుండా ఈ విగ్రహాలన్నిటికీ, ఈ మహానాయకుల విగ్రహాలన్నిటికీ కూడా సీసీ కెమెరాస్ ఉండేటట్టుగా మేము చర్యలు తీసుకుంటున్నాము. సో ప్రతి ఒక్క కొత్తగా సీసీటీవీ ఒకవేళ విగ్రహం పెట్టుకుంటే కంపల్సరీగా విగ్రహం పెట్టే కమిటీని సీసీటీవీ ఒకటి పెట్టుకోమని వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాకుండా పాత విగ్రహాలు ఉంటే ఇక్కడ కమిటీ వారిని సంప్రదించి ఇక్కడ ఈ ప్రాంతంలో కొద్దిగా ఈ పోక్సో కేసులు, ఈ చిన్నపిల్లల నేరాలు కొద్దిగా ఎక్కువ రిపోర్ట్ అవుతుంటాయి. ఈ చింతలపూడి, జంగారెడ్డిగూడెం ఏరియాలో వాటి మీద కూడా ఎస్పీ గారు